తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మే జూన్ నెలలోలాగా ఇప్పుడే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుపతిలో 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వడగాల్పులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతిలో ఎండల తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి అయితే ఎండ అయితే విపరీతంగా అయితే వస్తుంది. దీనికి సంబంధించి కూడా తిరుపతి నగరంలో అయితే మాత్రం దాదాపుగా ఒక రోజుకైతే మాత్రం 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ అయితే ఉన్నటువంటి సంగతులు అయితే ఇప్పుడు చూస్తున్నాం. దాదాపుగా ఉదయం 9 నుంచి రావాల్సినటువంటి జనాలు కూడా బయట రావడానికి అయితే బెంబేలెత్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే పాత మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ సర్కిల్ సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం కూడా ఇప్పుడు నిర్మానుష్యమానంగా అయితే మాత్రం అంటే జనాలు కూడా రద్దీ అయితే మాత్రం చాలా తగ్గింది. సో తగ్గడంతో పాటుగానే ఇక్కడ వచ్చేటువంటి వాహనదారులకి, ఇక్కడ ఉన్నటువంటి షాప్ వాళ్ళకి, బండులపైన అమ్మేటువంటి వాళ్ళకి, చిరు వ్యాపారులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతికి అయితే మాత్రం నిత్యం కూడా ప్రజలు, భక్తులు ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి ఒక తిరుపతి నగరం అయితే మాత్రం ఈ ఎండకైతే మాత్రం విలవలాడుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలానే కనిపిస్తుంది. మేలో జూలో రావాల్సినటువంటి ఎండలైతే మాత్రం మనకి ముందుగానే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో కానీ మార్చి ఫస్ట్ వీక్ లోనే రావడంతో పాటుగా ఈ రోడ్డుల మీదకి తిరగడానికైతే మాత్రం జనాలు అయితే మాత్రం భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉంది. దీనిపైన వాతావరణ శాఖ కూడా దీనిపైన అయితే మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈసారి గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది అయితే మాత్రం ఎక్కువగా వడగాల్పులు వస్తాయనేసి, ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపిన పరిస్థితులు ఉంది. ఈ యొక్క వడగాల్పులను తట్టుకోవడానికి అయితే మాత్రం బయట వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మజ్జిగ తాగడం, అలాగే చేతిలో వాటర్ బాటిల్ క్యారీ చేయడం, గొడుగు వేసుకోవడం, స్కార్ఫ్ కట్టుకోవడం లాంటి జాగ్రత్తలు కూడా చెప్పింది. ఈ యొక్క వాతావరణ శాఖ చెప్పేటువంటి యొక్క జాగ్రత్తలు కూడా పాటించవలసింది అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఎక్కువగా అయితే మాత్రం ఈ యొక్క తిరుపతి నగరానికి సంబంధించి అయితే మాత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నటువంటి నగరంలో అయితే మాత్రం ఎప్పుడు సందడిగా ఉండేటువంటి యొక్క రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా చాలా వరకు తగ్గిందనేసి చెప్పాలి. ఇక మొత్తం మీద అయితే మాత్రం ఇక తిరుపతి సంబంధించి కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఇప్పుడు వారం రోజులుగా అయితే మాత్రం 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఎండ అయితే కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఈ నేపథ్యంలో బయట రావడానికి కూడా చాలా మంది అయితే భయపడుతున్నటువంటి పరిస్థితులు. అలాగే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఈసారి వడగాల్పులు ఎండ తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుందనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. సో ఈ మే జూన్ నెలలో రావాల్సినటువంటి ఎండలు కూడా ఇప్పుడు ముందుగానే రావడంతో పాటుగా జనాలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సిందనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తానికి చూసుకుంటే తిరుపతికి అయితే మాత్రం ఇప్పటికే చాలా వరకు ఈ రోజు అయితే మాత్రం 38 డిగ్రీలు ఎండ అయితే మాత్రం ఉంది. దీనికోసం అయితే మాత్రం బయట రావడానికి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే